మన జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులు ఎదుర్కొంటూ నడిపించబడుతూ ఉన్నాం. ఆదరణ లేక, ఓదార్పు లేక, పట్టించుకునేవారు లేక, చాలా కుమిలిపోయినటువంటి స్థితిలో చాలా మంది జీవితాలు ఉంటాయి. ఒకప్పుడు ప్రభువుని ఎరుగక ముందు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. లోకంలో కనుక గమనించినట్లయితే చాలా మంది మాటలు చెప్తారు. ఆ మాటలు ఎంతవరకు అంటే కొంతవరకే పనికి వస్తాయి. ఒక మనిషి ఓదార్పు మనకి ఎంతకాలం అంటే మహా అయితే ఒక 2 రోజులు ఓదారుస్తారేమో. ఇంట్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి చనిపోయాడు. చనిపోయినప్పుడు మన బంధువులు, మిత్రులు అందరూ వస్తారు. ఎంతసేపు ఓదారుస్తారండి? ఎన్ని గంటలు ఓదారుస్తారు? జీవితాంతం మన పక్క నుండి ఓదారుస్తారు? ఓదార్చరు కదా. మనల్ని ఓదార్చేవాడు, ఎప్పటికీ చంకనెత్తుకొని ఉండేవాడు, మన మనసు ఎరిగినవాడు నజరేయుడైన యేసు మన ప్రభు. హల్లెలూయా. చాలాసార్లు గుండెలు భారంతో నిండిపోయి ఉంటాయి, బరువెక్కిపోయి ఉంటాయి. అసలు ఈ పరిస్థితుల నుంచి నేను ఎలా బయటపడగలుగుతాను? మనుషులు చూస్తే ఎవరు కూడా మనకు అందుబాటులో వచ్చేట్లేరు, మనల్ని అర్థం చేసుకునేట్లేరు. నా హృదయంలో ఉన్నటువంటి వేదన ఎవరితో చెప్పుకోవాలి అని చెప్పి చాలాసార్లు కురింగిపోతూ ఉంటాం, బలహీనపడుతూ ఉంటాం. అసలు మనుషుల్లో ఎక్కువ గమనించేది ఏందో తెలుసా? బాగా మనం బాధపడేటప్పుడు, బాగా రోధించేటప్పుడు, హృదయం అంతా నలిగిపోయినప్పుడు ఎవరైనా ఆత్మీయులు కనబడి ఏం కాదులే అని భుజం మీద అలా చేయేస్తే ఆ క్షణంలో ఎంత ఓదార్పు ఉంటుందో, జస్ట్ ఒక్క నిమిషంలోనే. అవునా కాదా? జస్ట్ అలా చేయేసి ఏం కాదు అని ఒక మాట అంటేనే ఎంతో ఓదార్పు పొందుతాం మనం. కానీ మన ప్రభువు మన వెన్నంటుండి ఎప్పటికప్పుడే, ఏ రోజుకు ఆ రోజే, ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం మనం పడుకునేదాకా నిత్యము ఆయన మనతో ఉన్నాడండి. హల్లెలూయా.